హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు ఆర్కేటెక్కి తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి స్లైస్ కార్డ్కి ఎలా అప్లై చేయాలి అండ్ మనకి దీని ప్రాసెస్ ఏంటి ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ మీరు పిన్ ఎలా సెట్ చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో ఉంటుంది. అండ్ అన్ప్యాకింగ్ వీడియో కూడా చూద్దాం ఇందులో. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు యాప్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక 1 or 2 days అయితే వెరిఫికేషన్లో ఇస్తారు ఈ స్లైస్ టీము. సో ఎందుకంటే ఇది మీకు సిబిల్ స్కోర్ మీద బేస్ అయ్యి మీకు కార్డ్ అనేది జనరేట్ చేస్తారు. సో ఇది మీకు లైక్ పే లెటర్లా అనమాట. ఫ్లిప్కార్ట్, అమెజాన్ పే లెటర్ ఉంటుంది కదా. సో ఆ విధంగా మీకు ఒక కార్డ్ అయితే వస్తుంది. అండ్ ఇంకా స్క్రీన్ రికార్డులు అయితే చూపిస్తాను. దీని అన్ప్యాకింగ్ వీడియో అండ్ మీకు పిన్ ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా మీకు అదే స్క్రీన్ రికార్డులో అయితే ఉంటుంది. సో స్క్రీన్ రికార్డులోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ముందు అన్ప్యాకింగ్ చూద్దాం. అండ్ ఇక్కడ ఓపెన్ చేసుకుంటే మనకి సీల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో సీల్ ఓపెన్ చేసుకుంటే మనకి లోపల కంటెంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి కొన్ని స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇవి ఫన్నీ స్టిక్కర్స్ అనమాట. మీరు సింపుల్గా ఎక్కడైనా అంటించుకోవచ్చు. ఇవి స్లైస్ టీమ్ నుంచి వస్తున్నాయి మనకి. అండ్ ఇంకా స్టిక్కర్స్ అయితే పక్కన పెట్టేద్దాం. స్లైస్ టీమ్ నుంచి ఒక కార్డ్ అండ్ ఇంకా మనకి స్లైస్ కార్డ్ గురించి ఇక్కడ మీకు చూపిస్తున్నారు. మనకి అప్ టు 2% ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అండ్ నో యాన్యువల్ ఫీ అండ్ నో జాయినింగ్ ఫీ, నో హిడెన్ ఛార్జెస్. సో మీకు ఇది ఫ్రీగా వస్తుంది కార్డ్. ఎటువంటి యాన్యువల్ ఫీ కానీ జాయినింగ్ ఫీజు కానీ ఉండదు మీకు. సో అదొక మంచి విషయం. బట్ మీకు ఇది అప్ టు 2% అంటున్నారు. చూద్దాము ఎంతవరకు ఇస్తారో. అండ్ ఎవ్రీ వీక్ మీకు ఇవి కొన్ని డీల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరు యాప్లో చెక్ చేసుకోవచ్చు. మీకు యూజర్ ఇంటర్ఫేస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. అండ్ ఇక్కడ మీకు కస్టమర్ సపోర్ట్ అని మీకు బాటంలో ఉంటుంది. సో మీరు మెయిల్ చేయొచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇంకా కార్డ్ ఓపెన్ చేద్దాం. సో ఇది మీకు కొంచెం ఫన్నీగా అయితే ఉంటుంది. స్లైస్ మేక్ నౌ ఎపిక్ అని మీకు ఇక్కడ ఫన్నీగా ఉంటుంది. సో నేను ఇది షార్ట్ వీడియో కూడా తీసి అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడొచ్చు. సో ఇది మీకు ఫన్నీగా ఇలా కార్డ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక కార్డ్ అయితే బయటికి తీద్దాం. సో ప్యాకింగ్ అయితే బాగుంది నీట్గా. సో కార్డ్ పక్కన పెట్టి ఇది క్లోజ్ చేద్దాం ఒకసారి. అండ్ కార్డ్ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ స్లైస్ అని అయితే ఉంటుంది. మీకు ఇక్కడ నేమ్ వస్తుంది. అండ్ SBM బ్యాంక్ నుంచి మీకు ఇది ప్రొవైడ్ చేస్తున్నారు కార్డ్ అనేది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ మీకు కార్డ్ నెంబర్, CVV, ఎక్స్పైరీ ఇవన్నీ చూడొచ్చు. వీసా ప్లాటినం అని అయితే ఉంటుంది. స్మార్ట్ బ్యాంకింగ్ బై SBM బ్యాంక్. సో మీకు ఇది వాళ్ళ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కార్డ్ అనేది. ఇక్కడ వైఫై సింబల్ కూడా చూసుకోవచ్చు. అంటే మీకు ఇది వైఫై పేమెంట్స్ కూడా ఎనేబుల్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ అన్ప్యాకింగ్ అయితే. నెక్స్ట్ మనం స్క్రీన్ రికార్డులోకి అయితే వెళ్ళిపోదాం. ఇది పిన్ ఎలా సెట్ చేసుకోవాలి అండ్ మనకి యూజర్ ఇంటర్ఫేస్ అంతా చెక్ చేద్దాం ఒకసారి. సో ఇది మీకు ఫన్నీగా ఉంటుంది. సో ఇంకా స్క్రీన్ రికార్డులోకి వెళ్ళిపోదాం. మీరు వన్స్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు పిన్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. సో అది ఎలాగో మీకు ఇక్కడ చూపిస్తాను. అండ్ ఇక్కడ ముందు సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనకి ప్రైజింగ్లో చెక్ చేయొచ్చు ఒకసారి. మీకు ప్రైజింగ్లో మీకు జీరో ఛార్జెస్ అని అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు క్రెడిట్ స్కోర్ కూడా చెక్ చేసుకోవచ్చు. అకౌంట్స్కి సంబంధించి మీకు టోటల్గా మీ క్రెడిట్ స్కోర్ ఎంత అనేది కూడా మీ ఇక్కడ పవర్డ్ బై సిబిల్ అనేది ఉంటుంది. సో సిబిల్ స్కోర్ అనేది ఇక్కడ మీకు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నా సిబిల్ స్కోర్ అయితే చూడొచ్చు. అండ్ 100% అయితే ఉంది. అంటే మీరు ఎవ్రీ టైం మీరు పేమెంట్ చేసేటప్పుడు ఆన్ టైం పేమెంట్స్ అయితే చేయండి. సో మీకు సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు ఇక్కడ టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఏ విధంగా మన క్రెడిట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది. సో మీరు ఇవన్నీ ఒకసారి అయితే చదువుకోండి. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పి మీకు ఇక్కడ యాప్లోనే చూపిస్తున్నారు సిబిల్ స్కోర్కి సంబంధించి. సో మీరు సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు అండ్ టిప్స్ కూడా ఉంటాయి. సో ఇది ఇంటర్ఫేస్ అయితే. అండ్ మీరు రెఫర్ కూడా చేయొచ్చు మీ ఫ్రెండ్స్కి. సో మీరు ఈ విధంగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మీరు రెఫర్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా పిన్ సెట్ చేసుకోవడానికి అయితే వచ్చేద్దాం. హోమ్ పేజ్లో చూడొచ్చు మీరు ఇక్కడ రిసీవ్డ్ యువర్ కార్డ్ అండ్ ఇక్కడ మీరు టిక్ చేసి మీరు పిన్ అయితే సెట్ చేసుకోవచ్చు. హ్యావ్ యూ రిసీవ్డ్ యువర్ స్లైస్ కార్డ్ అని ఉంది కదా. సో మీరు టిక్ చేసుకుని సెక్యూరిటీ పిన్ ఫర్ కార్డ్ అని క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ 4 digit పిన్ అయితే అడుగుతుంది. 2 times అయితే ఎంటర్ చేయాలి. 2 times ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక OTP అనేది వస్తుంది. సో OTP ఎంటర్ చేస్తే మీకు పిన్ అనేది సెట్ అయిపోతుంది. సో చాలా ఈజీ ఇది మీరు పిన్ సెట్ చేసుకోవడం అనేది. సో పిన్ అయితే సెట్ అయిపోయింది అండ్ కార్డ్ కూడా యాక్టివేట్ అయ్యింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పే లేటర్ అట్ నో ఎక్స్ట్రా కాస్ట్. సో మీకు అప్ టు 3 months వరకు నో కాస్ట్ ఉంటుంది పే లేటర్ అనేది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ATM నుంచి మనం విత్డ్రా చేయడానికి అయితే లేదు మనీ అనేది. సో మీరు క్యాజువల్గా చూడొచ్చు క్రెడిట్ కార్డ్స్ అనేవి యూజ్ చేసి కొంతమంది మనీ అనేది తీస్తుంటారు. బట్ అవి ఛార్జెస్ కూడా ఎక్కువనే ఉంటాయి. బట్ మీకు ఈ స్లైస్ కార్డ్ అనేది మనీ ATMలో పెట్టి తీయడానికి కూడా పనిచేయదు అనమాట. సో ఇక్కడ మీరు కార్డ్ సెట్టింగ్స్ చూసుకుంటే ట్యాప్ టు పే అనేది ఉంటుంది. సో మీకు ఇదే వైఫై పేమెంట్స్ అనేది మీరు అలా ట్యాప్ చేయగానే పేమెంట్ అనేది అయిపోతుంది. సో అది కూడా మీరు ఇక్కడ
ఆన్లో ఉంచుకోవాలా ఆఫ్లో ఉంచుకోవాలా అవన్నీ ఇక్కడ ఉంటాయి మీకు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, మనకి లిమిట్ పర్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ కార్డు పోతే కనుక మీరు కార్డ్ స్టేటస్ అని ఉంది కదా, అది మీరు డిసేబుల్ చేసుకుంటే డీయాక్టివేట్ అయితే అయిపోతుంది. సో మీకు ఇది వైఫై పేమెంట్ కానీ ఏది వర్క్ అవ్వదన్నమాట. సో ఎవరైనా కార్డ్ పోతే కనుక మీరు ఇది డిసేబుల్ అయితే చేసుకోండి. సో కార్డ్ సెట్టింగ్స్ అయితే ఇవి. అండ్ ఇక బ్యాక్ వచ్చేద్దాం, రివార్డ్స్ గురించి అయితే చూద్దాం ఇప్పుడు. అండ్ మీకు హోమ్ పేజ్లోనే ఉంటుంది, మీరు లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేసుకుంటే మీకు రివార్డ్స్ అనేది కనిపిస్తుంది. లెట్స్ గో అని ఉంది కదా, క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మోనీస్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రజెంట్ మన రివార్డ్ రేట్ వచ్చేసి 1%. మీకు 2%కి వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట. ఇది వర్స్ట్ డెసిషన్ స్లైస్ నుంచి, ఎందుకంటే మీకు 1.5% ఎర్న్ చేయాలంటే 3 lakh మోనీస్ ఎర్న్ చేయాలంట. అండ్ 2% రావాలంటే 5 lakh మోనీస్ ఎర్న్ చేయాలి. ఇది చాలా అంటే చాలా వర్స్ట్ డెసిషన్, ఎందుకంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి మనకి 5% వస్తుంది అప్లై చేయంగానే. సో వీళ్ళు 2%కి వెళ్ళాలంటే 5 lakh మోనీస్ ఎర్న్ చేయాలంట. మోనీస్ అంటే ఏంటంటే 1 rupee స్పెండ్ ఆన్ స్లైస్ కార్డ్ ఈక్వల్ టు 1 మోనీ. అంటే మీరు ₹1 స్పెండ్ చేస్తే 1 మోనీ ఎర్న్ చేస్తారు. సో ఆ విధంగా చూసుకుంటే 3 lakh నుంచి 5 lakh వరకు మీరు యూజ్ చేస్తే అప్పుడు మీకు 2% వస్తుంది. ఇది కొంచెం వరస్ట్ డెసిషన్. అండ్ ఇక్కడ నో మోనీస్ ఫర్ ఫ్యూయల్, వాలెట్ రీఛార్జెస్, రెంట్ పేమెంట్స్ అండ్ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ వీటి మీద కూడా మీకు మోనీస్ అనేవి ఎర్న్ చేయలేరు అనమాట. ఇది ఇంకా వరస్ట్గా ఉంది. సో ఇది రివార్డ్ రేట్ గురించి అయితే. బట్ ప్రజెంట్ మీకు 1% అయితే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి ఇది ఫ్రీ కార్డ్, సో దానికోసం అయితే అప్లై చేయొచ్చు అంతే. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మీరు ఇక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, యూపీఐ పేమెంట్స్. అండ్ ఆఫర్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎవరి వీక్ ఆఫర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి, అదొక మంచి విషయం ఇందులో. అంటే మీకు ఎవరైతే షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారో, లేదంటే మూవీస్ టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారో, లేదంటే ఆన్లైన్ ఫుడ్ డెలివరీస్ ఉంటాయి కదా, స్విగ్గీ, జొమాటో. సో వాటిలో కూడా ఈ కార్డ్ యూజ్ చేసుకుని మనకి కూపన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఉంటాయి మీకు ఇక్కడ. సో ఇక్కడ మీకు నచ్చిన కేటగిరీ సెలెక్ట్ చేసుకుని మీరు ఆ కూపన్ అయితే యూజ్ చేసుకుని డిస్కౌంట్ పొందొచ్చు అనమాట. సో ఇవి కూడా కొంచెం ఆఫర్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఆఫర్స్ అయితే ఇవి. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మీకు నో కాస్ట్ ఈఎంఐ అయితే ఉంటుంది. ఎమర్జెన్సీ క్యాష్ తీసుకోవచ్చు, లేదంటే మనం ఫ్లిప్కార్ట్ లాంటిది ఏమైనా తీసుకోవచ్చు. 5,000 మీకు మ్యాక్సిమం ఉంటుంది, మినిమం 100, మ్యాక్సిమం 5,000. సో ఇది మీకు నో కాస్ట్ ఈఎంఐ అప్ టు 3 months వరకు అయితే ఉంటుంది. సో 3 months వరకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా మీరు గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక లాస్ట్ చూసుకుంటే మనకి కార్డ్ డీటెయిల్స్ అయితే చూపిస్తున్నారు. అండ్ చెక్ పర్చేస్ పవర్. అండ్ బాటంలో చూసుకుంటే మన యూపీఐ ఐడి అండ్ మనకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చెక్ పర్చేస్ పవర్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. మీకు ఎంతవరకు లిమిట్ వచ్చిందో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నాకు చూసుకోవచ్చు 5,000 అయితే వీళ్ళు పర్చేస్ పవర్ అయితే మనకి ఇచ్చారు. సో ఇది మీకు చాలా తక్కువ అనమాట. మనకి క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుంటే మీకు మినిమం 15,000 ప్లస్ అయితే ఉంటుంది. ఎటువంటి క్రెడిట్ కార్డ్ చూసుకున్నా మీకు మినిమంలో మినిమం. అండ్ ఇక్కడ ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ చూసుకోవచ్చు. హౌ కెన్ ఐ ఇంక్రీజ్ మై పర్చేస్ పవర్. మనకి ఈ పర్చేస్ పవర్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేది మీకు ఇక్కడ ఆన్సర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ మనకి పర్చేస్ పవర్ ఒకవేళ తగ్గింది అనుకోండి, ఎందుకు తగ్గింది అన్నది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏమున్నది ఫ్రెండ్స్, మనం ఆన్ టైం పేమెంట్స్ అయితే చేసుకోవాలి ఎప్పుడూను. సో పేమెంట్స్ డిలే చేయకండి. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఈ క్రెడిట్ కార్డ్స్ అనేవి బెనిఫిటే ఉంటుంది. ఆన్ టైం పేమెంట్ చేసుకుని ఉన్న దాంట్లోనే యూజ్ చేసుకోగలిగితే మనకి క్రెడిట్ కార్డ్స్ కానీ పే లెటర్స్ కానీ మనకి హెల్ప్ అయితే అవుతూ ఉంటాయి. సో 1 month 2 months మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా యూజ్ చేసుకుంటే మీకు ఇవి కార్డ్స్ అనేవి మనకి బెనిఫిట్ అనమాట. సో ఇది అన్ప్యాకింగ్ అండ్ పిన్ సెట్ చేసుకునే విధానం. సో ఇంకా స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే మీకు స్లైస్ కార్డ్కి అప్లై చేసే విధానం అండ్ పిన్ ఎలా సెట్ చేసుకోవాలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో నేను మీకు అక్కడ డౌట్స్కి అయితే క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.